హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బి అక్షరంతో ప్రారంభమయ్యే ముఖ్యమైన ఇంగ్లీష్ వర్బ్స్ అర్థాలను తెలుగు మరియు హిందీ భాషల్లో నేర్చుకుందాం. ఇవి మన రోజువారీ సంభాషణల్లో చాలా ఉపయోగపడతాయి. మరి ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం. నంబర్ 1, బేక్ అంటే తెలుగులో ఉడికించు, బేక్ చేయు. హిందీలో పకానా, పకానా. నంబర్ 2, బిగిన్ అంటే తెలుగులో ప్రారంభించు. హిందీలో షురూ కర్నా, షురూ కర్నా. నంబర్ 3, బిలీవ్ అంటే తెలుగులో నమ్ము. హిందీలో విశ్వాస్ కర్నా, విశ్వాస్ కర్నా. నంబర్ 4, బ్రేక్ అంటే తెలుగులో విరుచు లేదా పగలగొట్టు. హిందీలో తోడ్నా, తోడ్నా. నంబర్ 5, బ్రింగ్ అంటే తెలుగులో తీసుకురా. హిందీలో లానా, లానా. నంబర్ 6, బిల్డ్ అంటే తెలుగులో నిర్మించు. హిందీలో బనానా, బనానా. నంబర్ 7, బర్న్ అంటే తెలుగులో కాల్చు. హిందీలో జలానా, జలానా. నంబర్ 8, బై అంటే తెలుగులో కొనుగోలు చేయు. అంటే హిందీలో ఖరీద్నా, ఖరీద్నా. నంబర్ 9, బైట్ అంటే తెలుగులో కొరకడం, కొరుకు. హిందీలో కాట్నా, కాట్నా. నంబర్ 10, బెండ్ అంటే తెలుగులో వంచు. హిందీలో మోడ్నా, మోడ్నా. నంబర్ 11, బోరో, బోరో అంటే తెలుగులో అప్పు తీసుకోవడం. హిందీలో ఉదార్లేనా, ఉదార్లేనా. నంబర్ 12, బీట్ అంటే తెలుగులో కొట్టు, కొట్టడం. హిందీలో మార్నా, మార్నా. నంబర్ 13, బ్లో అంటే తెలుగులో ఊదడం, ఊదు. హిందీలో పూక్నా, పూక్నా. నంబర్ 14, బ్రింగ్ అంటే తెలుగులో తీసుకురా. హిందీలో లానా, లానా. నంబర్ 15, బార్క్ అంటే తెలుగులో మొరుగుట. హిందీలో భోక్నా, భోక్నా. నంబర్ 16, బిట్రే అంటే తెలుగులో మోసం చేయటం. హిందీలో ధోఖాదేనా, ధోఖాదేనా. నంబర్ 17, బిహేవ్ అంటే తెలుగులో ప్రవర్తించు. హిందీలో వ్యవహార్ కర్నా, వ్యవహార్ కర్నా. నంబర్ 18, బిలాంగ్ అంటే తెలుగులో చెందినది అవ్వడం, చెందినది అవ్వు. హిందీలో సంబంధిత్ హోనా, సంబంధిత్ హోనా. నంబర్ 19, బైండ్ అంటే తెలుగులో కట్టు. హిందీలో బాంద్నా, బాంద్నా. నంబర్ 20, బ్లెస్ అంటే తెలుగులో ఆశీర్వదించు. హిందీలో ఆశీర్వాద్ దేనా, ఆశీర్వాద్ దేనా. నంబర్ 21, బ్లేమ్ అంటే తెలుగులో నిందించు. హిందీలో దోష్ దేనా, దోష్ దేనా. నంబర్ 22, బ్లింక్ అంటే తెలుగులో రెప్పపాటు. హిందీలో పలక్ జప్కానా,
పలక్ జప్కానా. నంబర్ 23 బాయిల్ అంటే తెలుగులో మరిగించు. హిందీలో ఉబాల్నా. ఉబాల్నా. నంబర్ 24 బ్యాకప్. బ్యాకప్ అంటే తెలుగులో మద్దతివ్వు, సపోర్ట్ చెయ్యు. అంటే హిందీలో సమర్థన్ కర్నా. సమర్థన్ కర్నా. నంబర్ 25 బ్రష్. బ్రష్ అంటే తెలుగులో బ్రష్ చేయు, శుభ్రపరచు. హిందీలో బ్రష్ కర్నా, సాఫ్ కర్నా. నంబర్ 26 బేత్ అంటే స్నానం చేయు. హిందీలో నహానా. నహానా. నంబర్ 27 బూస్ట్ అంటే పెంచు, ప్రోత్సహించు. హిందీలో బడావా దేనా. బడావా దేనా. నంబర్ 28 బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే తెలుగులో సమతుల్యం చేయు. హిందీలో సంతూలన్ బనానా. సంతూలన్ బనానా. నంబర్ 29 బార్గెన్ అంటే తెలుగులో ధర తగ్గించు, ఒప్పందం కట్టు. హిందీలో మోల్ భావ్ కర్నా. మోల్ భావ్ కర్నా. నంబర్ 30 బరీ అంటే తెలుగులో పాతి పెట్టటం. హిందీలో దఫ్నానా. దఫ్నానా. నంబర్ 31 బ్యాంగ్. బ్యాంగ్ అంటే తెలుగులో దెబ్బ కొట్టు లేదా బలంగా కొట్టు. హిందీలో ధమ్కానా, పీట్నా. నంబర్ 32 బ్యాండేజ్. బ్యాండేజ్ అంటే తెలుగులో కట్టు, గాయానికి పట్టీ వేయు. హిందీలో పట్టీ బాంధనా. పట్టీ బాంధనా. నంబర్ 33 బ్యాటిల్. బ్యాటిల్ అంటే తెలుగులో యుద్ధం చేయు. హిందీలో యుద్ధ్ కర్నా. యుద్ధ్ కర్నా. నంబర్ 34 భీమ్. భీమ్ అంటే తెలుగులో వెలుగు విరజిమ్ము. హిందీలో చమక్నా. చమక్నా. నంబర్ 35 బికమ్. బికమ్ అంటే తెలుగులో అవ్వు. హిందీలో బన్నా. బన్నా. నంబర్ 36 బ్లాటర్. బ్లాటర్ అంటే తెలుగులో బలంగా మాట్లాడటం, అరచడం. హిందీలో ఊచి ఆవాజ్ మే బోల్నా. బ్లాటర్ అంటే హిందీలో ఊచి ఆవాజ్ మే బోల్నా. ఊచి అంటే బలంగా, ఆవాజ్ మే బోల్నా బలంగా మాట్లాడటం. నంబర్ 37 బ్లిస్ఫుల్. బ్లిస్ఫుల్ అంటే తెలుగులో ఆనందమయమైన లేదా సంతోషభరితమైన. హిందీలో ఆనందమయ్, ఖుష్హాల్. ఆనందమయ్ లేదా ఖుష్హాల్ అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 38 బెనిఫిట్. బెనిఫిట్ అంటే తెలుగులో లాభం పొందు. హిందీలో లాభ్ ఉఠానా. లాభ్ ఉఠానా. నంబర్ 39 బ్లష్. బ్లష్ అంటే తెలుగులో సిగ్గుపడు. హిందీలో శర్మానా. శర్మానా. నంబర్ 40 బ్లెండ్. బ్లెండ్ అంటే తెలుగులో కలపడం. హిందీలో మిలానా. మిలానా. నంబర్ 41 బ్లాక్. బ్లాక్ అంటే తెలుగులో అడ్డుకో, అడ్డుకోవటం. హిందీలో రోక్నా. రోక్నా. నంబర్ 42 బెయిట్. బెయిట్ అంటే తెలుగులో ఎరవేయటం లేదా ఆకర్షించటం. హిందీలో చారా డాల్నా లేదా ఫసానా. ఫసానా.
చారా డాల్నా లేదా ఫసానా అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 43 బ్లో అప్. బ్లో అప్ అంటే తెలుగులో పేల్చు, హిందీలో విస్ఫోట్ కర్నా. విస్ఫోట్ కర్నా. నంబర్ 44 బోస్ట్. బోస్ట్ అంటే తెలుగులో గర్వించు, పొగడటం, హిందీలో ఘమండ్ కర్నా. ఘమండ్ కర్నా. నంబర్ 45 బౌన్స్. బౌన్స్ అంటే తెలుగులో ఎగురు, హిందీలో ఉచల్నా. ఉచల్నా. నంబర్ 46 బో అంటే తెలుగులో వంగు, హిందీలో జుక్నా. జుక్నా. నంబర్ 47 బ్యాక్ స్టాబ్. బ్యాక్ స్టాబ్ అంటే తెలుగులో వెనక నుంచి ద్రోహం చేయటం, హిందీలో పీట్ మే చూరా గుంప్నా, ధోఖా దేనా. ధోఖా దేనా. నంబర్ 48 బ్రీత్. బ్రీత్ అంటే శ్వాసించు, హిందీలో సాస్ లేనా. సాస్ లేనా. నంబర్ 49 బిడ్. బిడ్ అంటే ధర చెప్పడం, ఆఫర్ చేయటం, హిందీలో బోలీ లగానా, ప్రస్తావ్ దేనా. నంబర్ 50 బోర్డర్. బోర్డర్ అంటే తెలుగులో సరిహద్దు లేదా అంచు, హిందీలో సీమ లేదా కినారా. సీమ లేదా కినారా. ఫ్రెండ్స్, ఈరోజు మనం బి అక్షరంతో ప్రారంభమయ్యే వర్బ్స్ నేర్చుకున్నాం. బేక్, బ్యాలెన్స్, బెండ్, బీట్, బిలీవ్ ఇలా 50 బి వర్బ్స్ ని నేర్చుకున్నాం. వీటిని మీ రోజువారీ ఇంగ్లీష్ సంభాషణల్లో ఉపయోగించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మరిన్ని వర్బ్స్ తో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.